హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి బాగి దగ్గరికి వస్తాడు. ఇక అప్పుడు బాగి, ఏంటి నాన్న మీరు ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే, నిన్ననే మీ మామయ్య గారు జరిగిందంతా నాతో చెప్పారు. ఆ మనోహరి మీ పిన్ని ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నిన్న ఇంట్లో నుండి పంపించేయాలని చూస్తున్నారు. కానీ నేనుండగా అలా జరగనిస్తానా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంట్లో నుండి బయటికి రానివ్వను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, ఎలా నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేనేం చేస్తానో నువ్వే చూడు తల్లి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న ఆరు ఆశ్చర్యంగా, గుప్తా గారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే, నువ్వే చూడు బాలిక, ఏం జరుగుతుందో. కాసేపట్లో నువ్వింతకు మునుపెన్నడు చూడనిది జరుగుతుంది. అసలు ఇంత త్వరగా ఇది జరుగుతుందా అని నువ్వు ఆశ్చర్యపోతావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఇంతకీ అసలు సస్పెన్స్ పెట్టకుండా ఏం జరుగుతుందో చెప్పండి అని ఆరు అంటూ ఉంటే, చెప్తారు మరి అని చెప్పి గుప్తా నువ్వే వీక్షించు అని చెప్పి ఆరుతో అంటూ ఉంటాడు. మరోవైపు రామ్మూర్తి, అమర్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బావగారు మీరు అసలు ఒక వారం రోజుల పాటు మా ఇంటి వైపు రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చారు బావగారు అని చెప్పి అంటూ ఉంటే, నేనెక్కడ వచ్చాను, మంగళనే పట్టుబట్టి మరీ నన్ను తీసుకుని వచ్చింది, అందుకే రాక తప్పలేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. సరే బావగారు, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం నాటకాన్ని మొదలు పెడదాము, కానీ తెగేదాకా లాగకండి, ఏదో ఒకటి చెప్పి త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, అలాగే బావగారు, అంతా నేను చూసుకుంటాను కదా, నా కూతుర్ని నాతో పాటు తీసుకువెళ్ళే సమస్య లేదు, మీరు చూస్తారు కదా నేను నాటకాన్ని ఎలా అదరగొట్టేస్తాను అని చెప్పి రామ్మూర్తి, అమర్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటే, వాళ్ళిద్దరిని కలపడం కోసం వీళ్ళిద్దరూ కలిసి ఏం నాటకం ఆడుతున్నారబ్బా అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ ఇంకా రాతోడు ఇద్దరు కూడా జీప్లో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ దేని గురించో సీరియస్గా ఆలోచిస్తూ ఉండడంతో ఇక అప్పుడు రాతోడు అమర్ వైపు చూస్తూ, ఇదేంటి సార్ దేని గురించి ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి, సార్ మీరు ఏం ఆలోచిస్తున్నారు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే, మిస్ అమ్మ వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్ అన్నారు. ఇప్పుడు ఎవరి పనుల మీద వాళ్ళం బయటికి వచ్చేసాం, మరి అలాంటప్పుడు మిస్ అమ్మ తన పనులు తను ఎలా చేసుకోగలుగుతుంది, తనకి తిండి ఎవరు పెడతారు, టైంకి టాబ్లెట్స్ ఎవరిస్తారు అని చెప్పి మన అమ్ముని కాపాడబోయే కదా, మిస్ అమ్మకి అంత పెద్ద దెబ్బలు తగిలాయని చెప్పి అమర్ చాలా బాధపడిపోతూ ఉంటే, ఇక అప్పుడు రాతోడ్, సార్ పోనీ ఇంటికి వెళ్ళిపోదామా సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్, ఏం వద్దులే, ఈరోజు నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి, కానీ అప్పుడప్పుడు మనం కూడా లీవ్స్ తీసుకోవచ్చు, అలా అని ఇప్పుడు నాకు లీవ్ తీసుకోవాలని లేదు, కానీ మిస్ అమ్మ గురించి ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి మీద అమర్ చూపిస్తున్న ప్రేమను చూసి రాతోడ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సార్ నేను ఒక ఫైల్ని మర్చిపోయాను, ఇంటికి వెళ్దామా సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఓ ఫైల్ మర్చిపోయావా, అలా అయితే ఇంటికి వెళ్ళక తప్పదు కదా, వెళ్దాం పదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, రాతుడు అమర్ ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. మరోవైపు మనోహరి మంగళతో మాట్లాడుతూ, మంగళ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఏదో ఒకటి చెప్పి ఆ బాగిని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే, ఆ ముసలిని చూశారు కదా, వచ్చిన దగ్గర నుండి కూతురు కోసం ఎంతలా బాధపడిపోతున్నాడో, నేనన్నా కూడా ఆ ముసలోడు ఆగడు, ఎలాగైనా సరే బాగిని తీసుకొని వెళ్ళిపోదామంటాడు, మీరు చూడండి అని అంటూ ఉంటే, సరే ఈసారి మాత్రం బాగి మీ ఇంటికి వచ్చిన తర్వాత కాలిరగొడతావో మొత్తానికి మనిషిని చంపేస్తావో నాకు తెలీదు, ఇక మీదట అది తిరిగి ఇంటికి రాకూడదని చెప్పి మనోహరి మంగళకు చెబుతూ ఉంటే, అంత నేను చూసుకుంటాను కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా హాల్లోకి వస్తారు. హాల్లోకి రాగానే రామ్మూర్తి నాటకం మొదలు పెడతాడు. ఏంటి బావగారు మీరు కూడా నా కూతురికి ఇంత పెద్ద దెబ్బలు తగిలితే నాతో ఒక్క విషయం కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటే, నేను చెబుదామనే అనుకున్నాను, మీరు కంగారు పెడతారని చెప్పలేదు బావగారు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఈ ఇంట్లో మంచి మనసున్న వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను, కానీ ఇలా నా కూతుర్ని పట్టించుకోకుండా ఉంటారని అస్సలు అనుకోలేదు, ఇప్పుడే నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోతాను, నా కూతురు నాకేమీ భారం కాదు అని చెప్పి రామ్మూర్తి అలా నటిస్తూ ఉంటే, అదేంటి అన్నయ్య గారు అలా అంటారు, మిస్ అమ్మకు ఇక్కడ ఏం తక్కువైంది, మేము ఉన్నాం కదా, మిస్ అమ్మని కాలు కింద పెట్టకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే,
ఆంటీ ఏంటంటే మీరు, మీకేమో మిస్సమ్మని చూసుకునే అంత ఓపిక లేదు, నేనా చూసుకోలేను, అమరేమో ఆఫీస్కి వెళ్ళాలి, నీలా ఊరెళ్ళిపోయింది, మరి మిస్సమ్మని ఎవరు చూసుకుంటారు, తను అంకుల్తో వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి మనోహరి కావాలని బాగిని పంపించేయాలని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు, బావగారు మిస్సమ్మని నా కన్న కూతురులాగా చూసుకుంటాను, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, నా మాట వినండి, మిస్సమ్మని ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి అంటుంటే ఇకప్పుడు రామ్మూర్తి, బావగారు ఇప్పుడు మీరేమన్నారు, నా కూతుర్ని మీ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటానన్నారా, మీరు ఆ మాట అన్న తర్వాత కూడా ఇంకా నేను నా కూతుర్ని తీసుకువెళ్తానంటే ఆ దేవుడు నన్ను క్షమించడు, కాబట్టి మా కూతుర్ని ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి ఇక అలా రామ్మూర్తి ఎమోషనల్ అవుతున్నట్టుగా నటిస్తూ ఉంటే రామ్మూర్తి మాటలు విని మంగళ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఈ ముసలుడు ఇలా ప్లేట్ మార్చేశాడు అని చెప్పి మంగళ అనుకుంటూ ఉంటే మనోహరి వెంటనే పరుగున అమర్ దగ్గరికి వెళ్ళి, అమర్ మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు వచ్చారు, మిస్సమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అవునా మిస్సమ్మని తీసుకెళ్ళిపోతాను అంటున్నారా, సరే నేను కూడా ఇంటికి వస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇదేంటి అమర్ ఆఫీస్కి వెళ్ళాడు కదా వచ్చేస్తున్నాను అంటున్నాడేంటి, సరేలే రానివ్వు, ఇప్పుడు అమర్ వస్తే ఏదో ఒక వంకతో బాగిని బయటకు వెళ్ళగొట్టాలని చూస్తాడు అని చెప్పి అమర్ రావడం మంచిదే అని మనోహరి అనుకుంటుంది. ఇక ఇదే విషయం మంగళకి చెబుతూ ఉంటే అప్పుడు మంగళ, ఏంటి ఆయన వస్తున్నారా, ఆయన వస్తే ఒకవేళ పొరపాటున బాగిని ఉండమంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటే, అసలు అమర్ బాగిని ఉండమనే సమస్య లేదు, ఎందుకంటే ఎప్పుడు బాగిని ఏ వంకతో వెళ్ళగొట్టాలా అని అమర్ చూస్తున్నాడని చెప్పి మనోహరి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా కొంతమంది బాగి వెళ్ళిపోవాలని ఉండాలని డిస్కషన్ పెడుతూ ఉంటే అప్పుడు అంజు, ఏంటి చిన్నపిల్లలాగా అలా కొట్లాడుకుంటున్నారు, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించడం నేర్చుకోండి, ఇప్పుడు మిస్సమ్మ ఉండాలో వెళ్ళాలో నిర్ణయించడానికి ఓటింగ్ పెడదామని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మిస్సమ్మ వెళ్ళిపోవాలని కోరుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే మంగళ, మనోహరి, ఆనంద్, ఆకాష్, అంజు, పాప వీళ్ళంతా కూడా చేతులెత్తుతారు, మాకు 5 ఓట్లు వచ్చాయి, ఇప్పుడు మిస్సమ్మ ఉండాలనుకునే వాళ్ళు ఎవరు చేతులెత్తండి అని చెప్పి అంటూ ఉంటే రామ్మూర్తి, అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా 6 వీళ్ళంతా కూడా చేతులెత్తుతారు. ఇక 6 ఎవరికి కనిపించకపోవడంతో అలా కిటికీ దగ్గర నిలబడి చెయ్యి ఎత్తి చూస్తూ ఉంటుంది. ఇక బాగి ఉండాలని చెప్పి 4 ఓట్లు రావడంతో అంజు పాప మేమే గెలిచామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాతోడు అమర్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు రాతోడు, అంజు పాప మేము కూడా ఈ ఇంట్లో మనుషులమే, నేను కూడా మిస్సమ్మ ఇక్కడే ఉండాలని ఓటు వేస్తున్నానని చెప్పి అంటూ ఉంటే రాతోడు అంకుల్ మీరు వచ్చి ఓటింగ్ అంతా చెడగొట్టారు అని చెప్పి అంటూ ఉంటుంది. సార్ ఇప్పుడు టై అయింది కాబట్టి మీ డిసిషన్ మీదనే మిస్సమ్మ ఉండాలో వద్దా అనేది నిర్ణయించబడుతుందని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఈ ఇంట్లో ఓట్ల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ఎప్పటి నుంచి మొదలైందని చెప్పి అమర్ సీరియస్ అవుతాడు. ఇక ఆ తర్వాత మిస్సమ్మ వైపు చూస్తూ, ఇదంతా కాదు మిస్సమ్మ, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి, నేను ఎక్కడ ఉండాలనేది మీ ఇష్టం అండి, నేను ఎక్కడున్నా కూడా వారం రోజుల పాటు ఎవరో ఒకరికి భారం అవ్వాల్సిందే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మీ నిర్ణయం చెప్పండి అని బాగి అడగగానే అప్పుడు అమర్, మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటుంది, అమ్ముని కాపాడే ప్రయత్నంలో తను ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా కింద పడి దెబ్బలు తగులుతాయని తెలిసి కూడా మిస్సమ్మ అవేవి ఆలోచించకుండా అమ్ము ప్రాణాలు కాపాడడానికే ఒక అడుగు ముందుకు వేసింది, ఆ విషయానికే నాకు చాలా గిల్ట్గా అనిపిస్తుంది, అటువంటిది మిస్సమ్మని ఇక్కడి నుండి పంపించేయాలని ఎందుకు అనుకుంటున్నారు, ఇంట్లో ఇంతమందిమి ఉన్నాము, అటువంటిది మిస్సమ్మని ఒక 2 రోజులు మనమంతా కలిసి చూసుకోలేమా అని చెప్పి అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్మూర్తి అమర్కి దండం పెడుతూ, నా కూతుర్ని భారం అనుకోకుండా బాధ్యత అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ బాబుగారు అని చెప్పి, వసే మంగళ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పదవి అని చెప్పి మంగళని తీసుకుని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అమర్ మాటలకి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమర్ తన ప్రేమనంతా కూడా బయట పెట్టడంతో బాగి సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు గుప్తా గార్డెన్లోకి రాగానే ఇక ఆకాశంలో నుండి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. యమధర్మరాజు కనిపిస్తూ ఉండడంతో ఇక గుప్తా యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉంటాడు. గుప్తా, మరి కాసేపట్లో ఏం జరగనుందో నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే, తెలుసు యమధర్మరాజు గారు, కాసేపట్లో అమావాస్య మొదలవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, చెప్పింది గుర్తుంది కదా, బలహీనమైన క్షణాల్లో
ఆ బాలికను నువ్వు మన లోకానికి తీసుకొని రావాలని చెప్పి అంటూ ఉంటే సరే అని గుప్తా అంటాడు. కానీ ఒక విషయం గుర్తుంది కదా, ఆ బాలిక ఈ అమావాస్య రోజున నీకు కూడా కనిపించదు. ప్రకృతే ఆ బాలిక ఎక్కడుందో నీకు చూపిస్తుంది. ఆ పంచభూతాల సాక్షిగా ఆ బాలిక ఉన్న చోటు చెట్లు కదులుతూ ఉంటాయి. దాని ద్వారా ఆ బాలిక ఎక్కడున్నదో కనిపెట్టి నువ్వు తీసుకొని రావాలని యమధర్మరాజు అంటూ ఉంటే సాధారణంగానే ఆ బాలికను తీసుకురావడం కష్టం. అటువంటిది ఇలా ఎలా తీసుకురావాలి ప్రభు, ఒక పని చేద్దాం, బలవంతంగా తీసుకువస్తానని చెప్పి అంటూ ఉంటే అలా వద్దు గుప్తా, ఆ బాలిక చేసిన పుణ్యాల వల్ల ఆ బాలికను అలా తీసుకురావద్దు. ఆ బాలిక ఇష్టపడి నన్ను యమలోకానికి తీసుకువెళ్ళమని చెప్పినప్పుడే నువ్వు తనని యమలోకానికి తీసుకురావాలని చెప్పి యమధర్మరాజు ఇక గుప్తాతో ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు, గుప్తా గారు నాకు తెలియకుండా వాళ్ళ యమధర్మరాజుతో సీక్రెట్గా మీటింగ్ పెట్టినట్టున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదే అంటూ ఇక అలా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి మాటలు వినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరి మాటలు వింటూ ఒక్కసారిగా ఆరు షాక్ అవుతూ ఉంటుంది. మరి ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.